ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్, మళ్లీ పొడిగింపు ఇవ్వొద్దని సీఎం ఆదేశాలు. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికే, అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది. వీరంతా బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నట్టు ఆరోపణలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపై అనుమానాలు. రిటైర్డ్ ఆఫీసర్లకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో మార్చి 31 తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి 1000 మంది పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఇంటిదారి పట్టనున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతకుమారి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు టాక్. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో రిటైర్డ్ ఆఫీసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. అయితే ఆ శాఖలో అవసరం ఉన్నా లేకపోయినా తమ సన్నిహితులనే కారణంతో వారిని అపాయింట్మెంట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అందులో మెజార్టీ ఆఫీసర్ల కాంట్రాక్టు కాలం మార్చి 31తో ముగుస్తుండగా వారిని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.